హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహార్. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో బిజినెస్ రావాలంటే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ నార్మల్ గా ఇప్పుడు బిజినెస్ చేసే తప్పులు ఏంటి సార్? సో వెన్ ఇట్ కమ్స్ టు బిగినర్, ఫస్ట్ మెయిన్ మిస్టేక్ ఏంటంటే నాట్ హ్యావింగ్ నాలెడ్జ్, ఆర్ ఇంకా డేంజర్ హ్యావింగ్ హాఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ లేని వాళ్ళ కన్నా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటారు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇస్ ట్రై టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓకే, ఫస్ట్ ఏంటి, ఏ సబ్జెక్ట్లో అయినా కూడా మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఆ సబ్జెక్ట్లో దేర్ ఇస్ సర్టన్ కరికులం దట్ యూ హ్యావ్ టు లెర్న్. ఫస్ట్ మీరు కరికులం ఏంటనేది తీసుకోండి. స్టాక్ మార్కెట్లో మనకి మెయిన్ కరికులం ఏముంటుంది? బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, డెరివేటివ్స్ అండ్ కొన్ని మనకి క్రిప్టో కరెన్సీస్ అండ్ ఫారెక్స్ కూడా ఉంది. సో ఈ కరికులంని మీరు తీసుకొని కరికులం వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ కరికులం హ్యాస్ సర్టన్ డేస్ టు ఫినిష్, అంటే సర్టన్ హవర్స్ టు ఫినిష్. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ మార్కెట్ని యాజ్ అ కంప్లీట్ కరికులం తీసుకోవాలంటే ఒక 2 months టైం అనేది మనకి పడుతుంది టు గెట్ కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్, ఫాలోడ్ బై ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే ఒక 2-3 months టైం పడుతుంది. అంటే ఒక థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ కరికులం స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకున్నట్టు 5 months జర్నీ అనేది మీకు ఉండాలి. సో ఆ 5 months జర్నీ లేకుండా మీరు ఏదో రీల్స్ చూసి లేదంటే ఏదో షార్ట్ వీడియో చూసి నాకు స్టాక్ మార్కెట్ వచ్చేసింది అంటే ఇట్స్ అ కంప్లీట్ రాంగ్. ఓకే, ఫస్ట్ థింగ్ వాట్ బిగినర్ డస్ ఇస్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ or having half knowledge. So make sure that you have a complete knowledge on each and every module what is present in stock market. Then only start doing trading or investing with real time money. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా ఫస్ట్ ఒక బిగినర్ వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి. సో వేరే వాళ్ళ ఫ్రెండ్ చేస్తాను, వాళ్ళ ఫ్రెండ్ వేరే బ్రోకర్ యాప్ కింద వాళ్ళు వర్క్ చేస్తాడు. సో నేను ఫలానా బ్రోకర్ యాప్ తో వర్క్ చేస్తున్నాను, అక్కడ వెళ్తే నాకు టైప్ చేస్తే వాళ్ళు నాకు స్ట్రాటజీస్ ఇస్తున్నారు, కాల్ పుట్ ఆప్షన్స్ ఇస్తున్నారు, దాన్ని నేను ఫాలో అయ్యి నేను మంత్లీ ఇంత సంపాదిస్తున్నాను, నువ్వు ఇందులో జాయిన్ అవ్వు. సో కొన్ని వాట్సాప్ లో ప్రీమియం గ్రూప్స్ ఉంటాయి అండ్ టెలిగ్రామ్ లో ప్రీమియం గ్రూప్స్ ఉంటాయి. సో అందులో పే చేసి జాయిన్ అవ్వు. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇలాని కొన్ని మాటలు విని బిజినెస్ ని మ్యానిపులేట్ చేసుకుని అందులో తీసుకెళ్తారు. సో అలాంటి మాయలో పడకుండా ఉండాలి, మన స్ట్రాటజీ నేర్చుకోవాలి అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పారు. సో బిగినర్స్ ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే సో వాళ్ళు నిజంగా వెళ్ళాలనుకుంటే ఏ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్ ఏదైతే టిప్స్ ఇస్తున్నారో వాళ్ళు వాళ్ళు అసలు జెన్యున్లీ రిజిస్టర్డా కాదా లేదని ఫస్ట్ థింగ్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీరు వచ్చి నాకు ఏం చెప్పారంటే నేను ట్రేడింగ్ టిప్స్ ఇస్తాను, మీకు ఇన్వెస్టింగ్ టిప్స్ ఇస్తానని చెప్పాను. సో ఫస్ట్ థింగ్ వాట్ ఐ హ్యావ్ టు చెక్ ఇస్ వెదర్ యువర్ కంపెనీ అండ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ సెబీ రిజిస్టర్ ఆర్ నాట్. ఓకే, సెబీ రిజిస్టర్ అవునా కాదా నేను మిమ్మల్ని అడుగుతా. అవును అని చెప్పారనుకోండి, వాట్ ఐ డూ ఇస్ ఐ ఆస్క్ యూ ఫర్ యువర్ సర్టిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ రెండు సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జామ్ సర్టిఫికేషన్, ఇంకొకటి అడ్వైజరీ లైసెన్స్ సర్టిఫికేషన్. జాగ్రత్తగా వినండి సార్, ఎగ్జామ్ సర్టిఫికేషన్ ఎవరికైనా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిలో ఎగ్జామ్కి అపియర్ అయ్యారనుకోండి, 100 మందిలో ఎగ్జామ్ క్లియర్ అయితే ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అందరూ దొరుకుతుంది, కానీ అడ్వైజరీ లైసెన్స్ అందరికీ దొరకదు. ఓకే, ఇండియాలో అరౌండ్ ఎగ్జాక్ట్ నెంబర్ కాకుండా చూసుకుంటే కొన్ని లక్షల మందిలో ఎగ్జామ్ రాస్తారు కదా, దాంట్లో ఓన్లీ 1% or 2% మెంబర్స్ మాత్రమే అడ్వైజరీ లైసెన్స్ అనేది ఇస్తారనమాట. ఫ్రమ్ సెబీ ఆర్ఏ కానీ ఐఏ కానీ ఏదైనా కానీ. సో అడ్వైజరీ లైసెన్స్ అనేది వేరు, సర్టిఫికేషన్ అనేది వేరు. ఇఫ్ సంబడి టెల్స్ దట్ ఐఎమ్ సెబీ సర్టిఫైడ్ పర్సన్, అతన్ని మీరు నమ్మకండి. ఇఫ్ సంబడి టెల్స్ ఐఎమ్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్, then you have to make sure the SEBI registered licensed person ante, then you can trust them. First thing, దాని తర్వాత we have to ask them their number. ఓకే, సెబీ ప్రతి ఎవరికైతే లైసెన్స్ ఇస్తుందో ఒక లైసెన్స్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ని మీరు సెబీ వెబ్సైట్లో రీవెరిఫై చేసుకోవాలి వెదర్ నిజంగానే ఆ పర్టికులర్ కంపెనీకి లేదా ఆ పర్టికులర్ పర్సన్కి సెబీ అథారిటీ ఇచ్చిందా అడ్వైజరీ ఎవరికని. ఒకవేళ అలా అయితే 100% మీరు వాళ్ళ దగ్గర అడ్వైజరీ తీసుకోవడం తప్పలేదు. ఫస్ట్ థింగ్, అడ్వైజరీ ఫర్ ఎగ్జాంపుల్ నిహార్ దగ్గర సర్టిఫికేషన్ ఉంది, అడ్వైజరీ లైసెన్స్ ఉంది. నిహార్ ఇష్టం వచ్చిన అదర్ ఛార్జ్ చేయొచ్చా? ఛార్జ్ చేయలేడు. దానికి సెబీ ఒక రూల్ పెట్టింది. జనరల్గా ఏమవుతుందంటే, సార్ మీరు ₹1,00,00,000 మీరు ట్రేడ్ చేస్తారు కదా, దాంట్లో లాభం 20 లక్షలు వస్తే 10 లక్షలు నాకు 10 లక్షలు మీకు అని ఒకళ్ళు చెప్పారు అనుకోండి, లైసెన్స్ ఉన్న వ్యక్తి చెప్పినా కూడా ఫ్రాడ్ అది. యూ షుడ్ నాట్ డూ దట్. లాజిక్ ఏంది, మీరు నాకు ఇచ్చిన అడ్వైజరీకి మీరు నా దగ్గర మంత్లీ ఫీజు అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. సార్ నా అడ్వైజరీ ఫీజు ఇంత, ఎలా అయితే డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉంటుందో అలా మీరు నా కన్సల్టేషన్ ఫీజు మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. బట్ యూ కెనాట్ ఛార్జ్ పర్సంటేజెస్, రేషియోస్ అలా అనేది ఛార్జ్ చేయకూడదు అనమాట. సో ఫస్ట్ థింగ్, మేక్ షూర్ దట్ వెన్ ఎవర్ యూ లుక్ ఫర్ అడ్వైజరీ పర్సన్ జెన్యూనా కాదా అని చెక్ చేసుకోండి. జెన్యూన్ అయినా కూడా షేరింగ్ రేషియో మాట్లాడితే ఈజ్ ఫ్రాడ్, సెబీకి మీరు ఇమీడియట్ కంప్లైంట్ చేయండి. సంబడి ఈజ్ రిజిస్టర్డ్ ఈజ్ ఓన్లీ సపోజ్ టు టేక్ ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ బేసిస్ మాత్రమే కన్సల్టెన్సీ, అలా చూసుకోండి. దట్ ఈస్ సెకండ్ థింగ్ వాట్ పీపుల్ హ్యాస్ టు లుక్ ఇన్ టు. థర్డ్ థింగ్ వచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు కంపల్సరీ కావాలి. ఓకే, వాళ్ళు చేశారు ట్రేడింగ్, వీళ్ళు చేశారు,
ఆ స్ట్రాటజీ వర్క్ అవుతుందని వీడియోలో చూసాను, మా ఫ్రెండ్కి వర్క్ అవుట్ అయింది, ఆల్ దట్ డజంట్ వర్క్ లైక్ దట్. ట్రేడింగ్ ఈజ్ నాట్ ఓన్లీ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అన్నమాట. సో మీరు రియలిస్టిక్గా ఎక్స్పీరియన్స్ అయితేనే యూ విల్ లెర్న్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విమ్మింగ్ ఆ వ్యక్తి చేసేది నేను లాస్ట్ 10 yearsగా చూస్తున్నాను అని చెప్పి నేను స్విమ్మింగ్ పూల్లో దిగకుండా నేను డైరెక్ట్గా ఒక రోజు దూకితే నేను స్విమ్మింగ్ చేయగలుగుతాను? కానీ 10 years చేస్తున్నాను చూస్తున్నాను కదా, కాదు కదా. Practice. అలానే ప్రాక్టికల్గా రావాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు రియలిస్టిక్, దట్స్ వెన్ యూ లెర్న్ అనమాట. సో దట్ ఈస్ దేర్. అండ్ స్ట్రాటజీ అతనికి వర్కౌట్ అయిందని చెప్పి మీకు వర్కౌట్ అవ్వడం లేదు, మీకు వర్కౌట్ అయిందని అతనికి వర్కౌట్ అవ్వడం లేదు. సో ఇట్ చేంజెస్. Be patient, learn, execute. It will take at least 6 months or 1 year of time to basically get complete knowledge and basic మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే కనీసం 1.5 year టైం అయితే పడుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.